ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి మరొక మాసంలో మనం ఇలా కలుసుకోవడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత కొన్ని మాసాల నుంచి మనం ఇదే అంశాన్ని పేతురు రాసిన 2వ పత్రికలో ఉన్న విషయాలను మనం ఆలోచన చేస్తూ వచ్చాం. మనం మొట్టమొదట యేసు ప్రభునందు విశ్వాసం అనేది, విశ్వాసంతోనే మన జీవితం ప్రారంభము అనే విషయాన్ని మనం ఆలోచన చేశాం. కేవలం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండడం అనేది సాధ్యం కాదు. మనం రక్షింపబడడం అనేది సాధ్యం కాదు. మనం రక్షింపబడిన తర్వాత మన విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించవలసిన అవసరత ఉంది. మనం ఒకవేళ మనం కారు కొనుక్కుంటే కారులో మనం కారు కొనుక్కొని లేకపోతే ఒక వాహనాన్ని కొనుక్కొని అందులో పెట్రోల్ పోసి మనం నడవడానికి అదొక్కటే కాదు, ఇంకా చాలా కావాలి. వాటిని ఆ వాహనం ముందుకు సాగడానికి మరి ఎన్నెన్నో కావాలి. దానికి కావాల్సిందేంటి అనంటే అందులో మనం కొంత ఆయిల్, వేరే ఆయిల్ కూడా పోయాల్సి ఉంటుంది. అది లేకుండా బండి ముందుకు సాగదు. దానికి కావాల్సింది పెట్రోల్ ఉంటే సరిపోదు, దానికి కావాల్సిన ఆయిల్ ఇంకొకటి కూడా ఉంది. అది టూటీ ఆయిల్ లాంటిది, అది కూడా కావాలి. అంత మాత్రంలోనే అది సరిపోదు బండి ముందుకు సాగడానికి. దానికి కావాల్సింది ఏంటంటే సరి అయిన ఆ యొక్క వాక్యూమ్, ఆ యొక్క ట్యూబ్స్ ఉంటాయి, అవి గాలి గొట్టాలు ఉంటాయి. ఆ గాలి గొట్టం కూడా చాలా అవసరం. అది గాలి గొట్టాలు లేకపోతే బండి ముందుకు సాగదు. మీరు అప్పుడప్పుడు మీరు చూడొచ్చును, వెనకాల గాలి గొట్టం అనేది ఉంది. అది మండిన తర్వాత ఆ గాలి గొట్టంలో నుంచి వెనకాలకి అది నల్లగా, లేకపోతే అది మండిన తర్వాత అది బయటికి వస్తున్నప్పుడే ఆ బండి ముందుకు సాగుతుంది. కొన్నిసార్లు అది గాలి గొట్టాలు అవి మోయబడితే అది ముందుకు సాగడం అనేది ఎంత మాత్రం కూడా సాధ్యం కాదు. విశ్వాసీ జీవితంలో కూడా అంతే. ముందుకు సాగాలి అనంటే విశ్వాస జీవితానికి అనేకమైనవి అవసరం అనే విషయాన్ని మనం గమనించాలి. ఏదో మరణ పడక మీద ఉన్నవాడు ఇక విశ్వాసంతో ఆ యొక్క జీవెచ్ఛ లేకపోతే ఆ యొక్క మరణ పడక మీద ఉండి ఇక చచ్చిపోతున్న వాడికి ఇంకేం కావాలి? విశ్వాసమే కావాలి. దేవా, నీ యందు విశ్వాసం వస్తున్నా, నువ్వు ఆ దొంగను చేర్చుకున్నట్లుగా నన్ను కూడా చేర్చుకో, అంతే తప్ప. కానీ విశ్వాస జీవితంలో మనం బ్రతుకుతున్నంత కాలము విశ్వాసకి అనేకమైనవి కావాలి. అవి అనేక విషయాలు అందుకే మనం గమనిస్తున్నాం. విశ్వాసమునందు సద్గుణమును అని మనం చూసాం. కనుక మన గుణం కూడా మారాల్సిన అవసరత ఉంది. మనం సత్క్రియల్లో మనం జీవించాల్సిన అవసరత ఉంది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాను అంటే సరిపోదు. మన జీవిత విధానంలో కూడా ఇంకా ఆ గుణలక్షణాలు ఆ యొక్క చేర్చబడుతూనే, జోడింపబడుతూనే ఉండాలి. సద్గుణం అయిపోయిన తర్వాత ఆ సద్గుణంలో జ్ఞానం కూడా కావాలి. ఈ లోక జ్ఞానం కాదు, దైవిక జ్ఞానం కావాల్సిన అవసరత ఉంది. ఆ జ్ఞానం లేకుండా మనం సరి అయిన రీతిగా మనం జీవించలేం, సరి అయిన బ్రతుకు మనం బ్రతకలేం. ఈ రోజున మనం అంత మాత్రమే కాదు, జ్ఞానం ఉంటే సరిపోదు. అసలు విశ్వాసి జీవితంలో ఆ యొక్క సద్గుణము, జ్ఞానము ఉంటే సరిపోదు. ఆ జ్ఞానానికి ఏం కావాలి అనంటే ఆశానిగ్రహం కూడా కావాల్సిన అవసరత ఉంది. అలాంటివి ఉన్నప్పుడే మనం ఏం అవుతాము అంటే నిష్ఫలులుగా అనే విషయాన్ని చెప్పాడు. మనం వ్యర్థంగా, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎందుకు ప్రయోజకులుగా మనం కాకుండా ఉండడానికి మనకు కావాల్సింది లక్షణాలు అక్కడ చెప్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. పరిశుద్ధులుగా ఉంటున్న వ్యక్తులకు, లేకపోతే మనం పరిశుద్ధులుగా ఉన్నవాళ్ళు, పరిశుద్ధులుగా జీవించలేని వాళ్ళు, లేకపోతే రక్షింపబడిన వాళ్ళు, రక్షణ లేని వారికి చాలా వ్యత్యాసం అనేది కనబడుతూనే ఉంటుంది. అసలు ఆ వ్యత్యాసాన్ని ఈ రోజున గుర్తించలేనంతగానే మనం ఉంటూ ఉన్నాం. ఆ వ్యత్యాసాన్ని కేవలం దేవుడు మాత్రం గుర్తిస్తూ ఉన్నాడు.
ప్రజలు మాత్రం గుర్తించడం లేదు. అందరూ కూడా ఏమనుకుంటామంటే అందరూ కూడా క్రైస్తవులుగానే చలామణి అయిపోతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మనం గమనిస్తున్నప్పుడు ఆ యొక్క యేసు ప్రభువారు చెప్పిన ఆ యొక్క మంచి ఒక వృత్తాంతంలో గమనిస్తున్నప్పుడు 5 బుద్ధిగల కన్యకులు, 5 బుద్ధి లేని కన్యకులు అని చెప్పాడు. 10 మంది కన్యకలను గురించి మాట్లాడుతున్నప్పుడు వారు ఒకేలాగా ఉన్నారు, వీరు కూడా ఒకేలాగా ఉన్నారు. ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో ఒకేలాగా కనబడుతున్నారు, కానీ వారి జీవిత విధానం అనేది సరి అయిన రీతిగా కనబడడం లేదనేది గమనించాలి. ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు విశ్వాసంతో ప్రారంభించాడు, ఎక్కడ ముగించాడు అనంటే సహోదర ప్రేమేందు దయను అమర్చుకొనుడి అని చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడితో అది ముగించినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రారంభించడం విశ్వాసంతో ప్రారంభించాడు. ఆ యొక్క విశ్వాసం ప్రేమ యందు దయను అమర్చుకొనుడి అని చెప్పాడు. ఒకదానికి తర్వాత ఒకటి మనం సమకూర్చుకోవలసిన అవసరత ఉందనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క విషయాల్లో ఇందులో మనం ఎదగాల్సిన అవసరత ఉందనేది మీరు గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మనం ఇక్కడ గమనించవలసినది ఆశా నిగ్రహము అని చెప్పుకుంటూ వచ్చాడు. అది ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్ అనే మాటను మనం గమనించగలం. సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్ అనే మాట రాయబడింది. అంటే స్వీయ నియంత్రణ అనే విషయాన్ని అచ్చ తెలుగులో చెప్పాలంటే కనుక ఈ ఆశా నిగ్రహము అనేది మనం ఆ పదానికి అర్థం ఏంటి అనేది, ఆశా నిగ్రహము అనే పదము దీంట్లో సెల్ఫ్ కంట్రోల్ అనే మాటను గ్రీక్లో 2 పదజాలాల్లో నుంచి వచ్చింది. అతనిలో ఒక బలం ఉంది, కానీ ఆ బలం అంతా కూడా అదుపులోనే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క అదుపులో ఉండేది మనం కూడా ఆశా నిగ్రహము అనేది కేవలం అదుపులో ఉండే జీవితాన్ని గురించి మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. ఇది ఎలాగ వస్తుంది అనంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తిలో కూడా ఆ ఫలము అనేది కనబడుతుంది. దేవుని యొక్క వాక్యంలో గలతీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి. ఆత్మ ఫలమేమనగా అని చెప్పుకుంటూ వచ్చి చివరిగా చెప్పుకుంటూ వచ్చాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆత్మ ఫలములో ఉన్న లక్షణాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఆశానిగ్రహము అనే విషయాన్ని కొంతమంది ఈ యొక్క పదజాలానికి పొరబడద్దు అనేది నేను చెప్తూ ఉన్నాను. కొంతమంది వీటిని గురించిన ఆశానిగ్రహం కలిగి ఉండాలి అని అంటుంటాం, కానీ ఆశానిగ్రహము అనేది ఇది ఆత్మ ఫలము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది దేవుడు ఇవ్వాలి. ఎవరికి ఇస్తాడు అనంటే విశ్వాసం ఉంచిన వ్యక్తికి ఇస్తాడు అనేది గమనించాలి. కొంతమంది ఈ 2 విషయాలు తేడాలు తెలియకుండా సెల్ఫ్ డిసిప్లిన్ అని అంటారు, స్వయం క్రమశిక్షణ అనేది. అరే నీ మనసుని అదుపులో పెట్టుకో, నీ జీవితాన్ని అదుపులో పెట్టుకో అనే విషయాన్ని చాలాసార్లు కూడా మాట్లాడుతూ ఉంటాం. ఇది ఆ యొక్క స్వయం క్రమశిక్షణ అనేది మనం ఒక క్రమశిక్షణలో ఒక సెల్ఫ్ డిసిప్లిన్లో పెరగడం అనేది వేరే, ఆశానిగ్రహము అనేది వేరే. ఈ రెండిటిని కూడా తరచుగా మనం పైన ఒకే రీతిగా కనబడుతుంది, కానీ ఈ 2 ఒకటే కాదు అనే విషయాన్ని గమనించాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి అలాగా వెళ్తూ ఉన్నాడు, ఒక మంచిగా విమానాశ్రయంలో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ చాలా రకాలైన పుస్తకాలు ఉంటాయి, చాలా రకాలైన వస్తువులు ఉంటాయి. అక్కడ అనేక రకాలైన పుస్తకాలు ఉన్నాయి. 2 క్రైస్తవులు వారు వెళ్తూ ఉన్నప్పుడు ఆ 2 క్రైస్తవులు ఒక పుస్తకాన్ని అక్కడ ఆ పుస్తకశాలలో వారు చూడడం జరిగింది. ఆ పుస్తకశాలలో చూసినప్పుడు ఆ యొక్క స్వయం నియంత్రణ కలిగిన ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, సెల్ఫ్ డిసిప్లిన్ కలిగిన వ్యక్తి, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఏమనుకున్నాడంటే ఆ పుస్తకం పాడు పుస్తకం, ఆ పుస్తకాన్ని చదవకూడదు అని అనుకున్నాడు. వారు అనుకున్న మాట ఏంటి అనంటే
అతను చేస్తున్న విషయాన్ని ఈ ఇద్దరు వ్యక్తులను గురించి కొద్దిగా మీ మనసులోకి పెట్టుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ పత్రికను చదవాలని ఆ కోరిక కలిగింది, కానీ ఆ పాడు పుస్తకం చదవాలనే కోరిక, అందులో ఉన్న చిత్రాన్ని చూచి చదవాలనే కోరిక కలిగింది. కానీ ఆ కోరిక ఏమనుకున్నాడంటే, నేను క్రైస్తవుణ్ణి గనక ఈ పుస్తకాన్ని చదవకూడదని తన మనస్సును అదుపు పెట్టుకున్నాడు. అది క్రమశిక్షణ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను ఇంకా మీకు ఉదాహరణలు చెప్తాను. రెండవ ఆ వ్యక్తి ఏమనుకున్నాడు అనంటే, అతడు కూడా ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఒకతను క్రమశిక్షణ చేసుకుని నేను చదవకూడదు అనుకున్నాడు. కానీ మరొక వ్యక్తి అతనికి ఏమనిపించింది అనంటే, ఈ పని నేను చేయకూడదు అనుకోవడం మాత్రమే కాదు, అతడు ఏమనుకున్నాడు, నేను ఈ పని చేస్తే నేను దుఃఖానికి గురి అవుతాను, దేవుణ్ణి కూడా బాధ పెట్టిన వాడిని అవుతాను అని అనుకున్నాడు. అది మన జీవితంలో దేవుణ్ణి బాధ పెడుతూ ఉన్నాను, నేను కూడా దుఃఖానికి గురి అవుతాను, దేవుణ్ణి బాధ పెడతాను అనే విషయాన్నే అదే ఆశానిగ్రహము అనేది గమనించాలి. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో ఇంకొక మంచి ఉదాహరణ కూడా మీకు తెలియచేస్తాను. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా మనం బైబిల్ పఠనాన్ని లేకపోతే పట్టించుకోక ముందు ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్ అనే పాటను మనం పాడుకుందాం అని చెప్పాను. పాడుకుందాం అనగానే వారు పాస్టర్ గారు అడుగుతారు గనక చదవాలి అని అనుకుంటారు చాలామంది. కానీ ఎందుకు చదవాలి అని అనుకుంటారు అనంటే, అడుగుతారేమో చదువుతారు. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను క్రైస్తవుని గనక నేను చదవాలి అనే బలవంతంతోనే చదువుతాం. ఆ బలవంతంగా చదివేదేంటి అనంటే, అనుదినం చదివేది అది క్రమశిక్షణ అవుతుంది. కానీ నిజంగా నువ్వు దేవుని ప్రేమించి ఆ దేవుని వాక్యాన్ని నేను దేవుని సంతోషపెట్టాలి, దేవుని కొరకు బ్రతకాలి అని ఆ యొక్క ఉద్దేశంతో చదవడం అనేది ఆశానిగ్రహము అనేది గమనించాలని మనం చేస్తున్నాం. ఈ రోజున క్రమశిక్షణ కలిగి సెల్ఫ్ డిసిప్లిన్తోనే బైబిల్ చదువుతారు, కానీ వారు సెల్ఫ్ కంట్రోల్తో బైబిల్ని చదవరు. అసలు ఈ రోజున చాలామంది ఏంటంటే, నేను చేసేది దేవుణ్ణి సంతోషపెట్టాలి అనే విషయాన్ని గురించి ఆలోచించి చేయడం లేదనేదే మీరు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాం. ఈ రోజున మన యొక్క జీవితాల్లో సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఆశానిగ్రహము కలిగి ఉండడం, స్వయం ఆ యొక్క నియంత్రణ చేసుకోవడం గురించి ఎలాగ చేయగలం? అసలు ఒకవేళ క్రమశిక్షణ అయితే ఆ యొక్క తల్లిదండ్రులు ఏమనుకుంటారో లేకపోతే మనుషులు ఏమనుకుంటారో అని చెప్పేసి వారు అదుపు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ లోపల మనసు మాత్రం అదుపులో ఉండదు అనే విషయాన్ని గమనించాలి. చాలాసార్లు కూడా వారి యొక్క పాప జీవితంలో నేను ఈ తప్పు చేస్తే పరువు పోతుంది లేకపోతే ప్రతిష్ట పోతుంది అని చెప్పేసే ఆ భయంతోనే ఉంటారు, కానీ లోపల మాత్రం వారి జీవితాల్లో పాపం యొక్క కోరికలు చెలరేగుతూనే ఉంటాయి. అలాంటి చెలరేగే వాళ్ళు బయట అదుపు పెట్టుకుంటూ ఉన్నారు. అది స్వయం ఆ యొక్క ఎటువంటిది అవుతుంది అనంటే స్వయం క్రమశిక్షణ అవుతుంది తప్ప అది స్వయం నియంత్రణ ఎంత మాత్రం కూడా కాదు. అది సెల్ఫ్ కంట్రోల్ అవ్వదు, సెల్ఫ్ డిసిప్లిన్ అవుతుందనే విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తున్నాం. ఈ రోజున ఎవరికి వాళ్ళమే మనం పరీక్షించుకోవాలి. నేను విశ్వాసిని అయితే నేను ఆశానిగ్రహాన్ని కలిగి ఉంటాను, నేను విశ్వాసిని కాకపోతే నేను ఆ యొక్క స్వయం క్రమశిక్షణ కలిగి ఉంటాను. రెండుటిని గమనించాలని మనం చేస్తున్నా. ఈ రోజున నిన్ను నువ్వు పాడు చేసుకోవద్దురా, నువ్వు కంట్రోల్లో ఉండు అని చెప్పుకుంటూ ఉంటాం. అది స్వయం క్రమశిక్షణ అవుతుంది. అంతేకాని దేవుని బిడ్డ అయితే వారు దేవుని యొక్క ఆత్మ ఫలములో ఆశానిగ్రహము అనేది ఉందనేది మీరు గమనించాలని మనం చేస్తున్నాం. ఈ రోజున ఎందులో మనం ఉండాలి అనే విషయాన్ని గురించి నేను వరుసగా కొన్ని విషయాలు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నా. స్వయం క్రమశిక్షణ వేరే, స్వయం నియంత్రణ వేరే అనే విషయాన్ని, అది ఆశానిగ్రహము అనేది దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఈ రోజున మొట్టమొదట మనిషి అనిన తర్వాత అన్నిసార్లు కూడా మనుషులకి కోపము వస్తూనే ఉంటుంది.
కోపం అనేది మొట్టమొదట వారు ఆశతో నిగ్రహించుకోవాల్సిన అవసరత ఉంది. ఆ యొక్క స్వయం లేకపోతే స్వీయ నియంత్రణ చేయాల్సిన అవసరత ఉంది. స్వయం ఆ యొక్క క్రమశిక్షణ గురించి మాట్లాడడం లేదు. స్వయం క్రమశిక్షణ పెట్టుకుంటే ఏం చేస్తామంటే 1 2 3 4 5 6 7 లెక్క పెట్టుకుంటే అది ఆ యొక్క స్వయం క్రమశిక్షణ అవుతుంది. ఆ కోపాన్ని అదుపు పెట్టుకుంటూ ఉన్నాం. కానీ స్వయం ఆ యొక్క ఆశానిగ్రహం కలిగిన వాళ్ళు ఆ కోపాన్ని ఎలాగ నియంత్రించుకుంటారు? ఈ రోజున చాలామంది వారికి కోపం అనేది వస్తూనే ఉంటుంది. చీటికి మాటికి కోపం వస్తూనే ఉంటుంది. అకస్మాత్తుగానే కోపం వస్తూనే ఉంటుంది. ఆ కోపాన్ని గురించి మొట్టమొదట మనం ఆలోచన చేద్దాం. ఎవరైనా ఏదైనా అంటే మీకు వెంటనే కోపం వస్తుందా? ఆ కోపం రావడం వలన ఏమైపోతున్నావు ఒక్కసారి ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఆవేశంతో నీ అంతట నీవే ఏమైపోతున్నావు, ఎండిపోతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. చాలామంది వారి జీవితాల్లో వెంటనే కోపం రాగానే వారి యొక్క ముఖ కవలికలు, వారి యొక్క శరీరంలో ఎన్నో మార్పులు వచ్చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ కోపం అనేది, అలాంటి కోపము నీ జీవితానికి అనారోగ్యానికి గురి చేస్తుందనే విషయాన్ని గమనించాలి. ఎప్పుడైతే కోపం వచ్చినప్పుడు నీ యొక్క గుండె వెంటనే వేగం కూడా పెరుగుతూ ఉంది. అది కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. రక్తపు పోటు రావడానికి ఉంది. నోరంతా కూడా పొడిబారిపోవడం ఉంటుంది. ఒకసారి ఇంకా కోపం వస్తే ఆ యొక్క వణికిపోతూ ఉంటాం. ఆ కోపం గురించి వచ్చినప్పుడు అంటే ఆ కోపాన్ని నువ్వు నిగ్రహించుకోలేకపోతున్నావు. అనేక సార్లు అలాగ కోపపడే వాళ్ళు రోగాన బారి పడిపోతారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ కోపం అనేది మనిషి యొక్క జీవితంలో సాధారణంగా వస్తుంది. కానీ ఆ కోపాన్ని పరిశుద్ధాత్మ చేత మనం నిగ్రహించుకోవాల్సిన అవసరత కూడా ఉందనేది మీరు గమనించాలని మనవి చేస్తున్నా. రెండవది, కోపం వస్తుంది. ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని కానీ దేవుని వాక్యం చెప్తూ ఉంది, నువ్వు కోప్పడు కానీ పాపం చేయొద్దు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఈ రోజున చాలామంది కోపాన్ని అదుపు పెట్టుకోలేకపోతున్నారు. ఎందుకు అదుపు పెట్టుకోలేకపోతున్నారు అనంటే, వారు దేవుణ్ణి ఎరిగిన ప్రజలైతే, వారు దేవుని యొక్క ఎరిగిన ప్రజలు, వారు ప్రభువుని కలిగి ఉంటే వారు కోపాన్ని తప్పకుండా అదుపులో పెట్టుకోగలరని గమనించాలి. నువ్వు ఒకవేళ కోప్పడితే ఒక మంచి కారణం చేత కోప్పడితే మంచిది. కానీ నువ్వు కోపము అనేది కారణం లేకుండా కోప్పడితే అది పాపం అవుతుందనే విషయాన్ని గమనించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో చదువుతూ ఉన్నాను. నేను మీతో చెప్పింది ఏమనగా, తన సహోదరుని మీద కోప్పడు ప్రతివాడును అనే అక్కడ చూస్తున్నాం. నిర్నిమిత్తము అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ యొక్క నిర్నిమిత్తముగా కోప్పడు ప్రతివాడును అనే మాట ఉంది. నువ్వు కారణం లేకుండా కోప్పడితే అది పాపమునకు దారితీస్తుందనేది గమనించాలని మనం చేస్తున్నా. ఎప్పుడైతే కోపము వస్తుందో వారికి ద్వేషం కూడా వస్తుందనే విషయాన్ని గమనించాలి. కోపంతో పాటు ఆగిపోదు, కోపంతో పాటు ద్వేషం కూడా వస్తూ ఉంది. కోపం వచ్చినప్పుడు అక్కడతోనే ఆగిపోవడం లేదు, కోపం ప్రతీకారం తీర్చుకోవాలని అనిపిస్తుంది కూడా. రోమీలకు రాసిన పత్రికలోనికి వెళ్తే 12వ అధ్యాయం 19వ వచనంలో చదువుతున్నప్పుడు కోపం అనేది ఎక్కడికి తీసుకుని వెళ్తుందో దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగానే చూస్తున్నాం. 12వ అధ్యాయం 9వ వచనంలో చెప్పాడు, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక అని చెప్పాడు. పగ తీర్చుకునే మనసు కూడా వస్తుంది. కానీ ఈ రోజున ప్రియమైన వారడా చాలామంది కోపంతో పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎంత దూరం వెళ్ళిపోతారు అనే విషయాన్ని. అలాగా కొన్నిసార్లు వారి పాపం వలన వారిని క్షమించకుండానే ఉంటారు చాలామంది. మరణం వరకు కూడా క్షమించని ఎంతోమంది ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. కోపం వచ్చినప్పుడు ఎలాగా ఉంటున్నాం? అందుకే అన్నాడు, ఆశానిగ్రహం కావాలి, కోపాన్ని అదుపు పెట్టుకోవాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాల్సిందంటే, కోపపడి ద్వేషాన్ని పెంచుకోవద్దు, పగను తీర్చుకోవద్దు. అసలు కోపమును ఏం చేయాలి? వారు తప్పు చేస్తున్నప్పుడు నువ్వేం చేయాలి అనంటే, నువ్వు కోపాన్ని తెచ్చుకుని
పగ తీర్చుకుని ద్వేషాన్ని పెంచుకోవద్దు. దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో చదువుతూ ఉన్నాను, తప్పులు క్షమించుట అట్టి వానికి అనే మాటను చెప్పాడు. మనం ఏం చేయాలి? అలాగ కోప్పడ్డం కాదు, మనం క్షమించడం నేర్చుకోవాల్సిన అవసరత ఉందనేది మీరు గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. గనక కోపం అనేది ఆవేశానికి గురి చేస్తుంది, ఆవేశం రోగానికి గురి చేస్తుంది అనేది గమనించాలి. కోపం ఏం చేస్తుంది అనంటే నిన్ను పాపంలోనికి నడిపిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. కొంతమంది కోపం ఇంకా ఉంటుంది. ఆ కోపం ఎటువంటి కోపం ఉంటుందో దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను. చూడండి, ఆ యొక్క ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో చదువుతున్నాను. కోపపడుడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపమును నిలిచి ఉండనీకుడి అని చెప్పాడు. మీ కోపం ఎంతవరకు ఉండాలి? ఎన్ని రోజులు ఉంచుకుంటున్నారు మీ జీవితంలో? ఎంతకాలం మీ మనసులో ఉంచుకుంటున్నారో ఒకసారి ఆలోచించాలని మనం చేస్తున్నా. వారి యొక్క కోపం అనేది పోవడం లేదు. ఒక వ్యక్తి మీద ఉన్న కోపం అనేది సంవత్సరాల తరబడి కూడా మనసులో పెట్టుకుని ఉంటారు. వారిని చూడగానే వారి పళ్ళు కొరుకుతూ ఉంటారు. వారికి చూడగానే ఆ యొక్క పిడికిళ్ళు బిగిస్తున్నట్లుగా చూస్తున్నాం. చాలామంది వారు అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నట్లుగా చూస్తున్నాం. కోపం ఏం చేస్తుంది అనంటే అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు, మీరు కోపపడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు అని చెప్పాడు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును నిలిచి ఉండనివ్వద్దన్నాడు. ఎందుకు ఉండనియద్దు అనంటే అక్కడ చెప్తున్న విషయం ఏం జరుగుతుంది అనంటే అపవాదికి చోటిస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. ఎప్పుడైతే అపవాదికి చోటిస్తామో ఏం జరుగుతుందో దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. చదువుతున్నా 31వ వచనంలో, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, వరుసగా అక్కడ ఏమేమి వస్తున్నాయో దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఒకదాని తర్వాత ఒకటి ఆ కోపము తర్వాత ఏమేమి వస్తాయో అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. 31వ వచనంలోనే ఈ మాటలు రాసినట్లుగా చూస్తున్నాం. ఆ కోపము అనేది ద్వేషానికి దారి తీస్తున్నట్లుగా చూస్తున్నాం. మనసంతా కూడా పాడైపోతుంది. మనసు పాడైపోవడం మాత్రమే కాదు, మనుషులను కూడా పాడు చేసేస్తున్నాం అనే విషయాన్ని, ఆ కోపముతో అనేకమైన విషయాలు మాట్లాడేస్తాం. వారిని క్షమించడం పోయి వారి గురించి ఎన్నెన్ని మాట్లాడేస్తామో అనేది గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఈ మాటలు చదువుతూ ఉన్నాను. చూడండి, 12వ అధ్యాయము 15వ వచనంలో, ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపడుట వలన అనేకులు ఏమైపోతున్నాం? ఆ కోపం వలన అనేక మందిని అపవిత్రపరుస్తున్నాము అనేది గమనించాలని మనం చేస్తున్నాం. ఈ రోజున చాలాసార్లు కూడా మనము అపవిత్రం అయిపోతున్నాం. ఆ కోపం వలన, ఆవేశం వలన ద్వేషం పెంచుకుంటున్నాం, పగను పెంచుకుంటున్నాం, అనారోగ్యాన్ని పెంచుకుంటున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది వారి జీవితాల్లో అనేక మంది హార్ట్ అటాక్స్ రావడానికి కారణం, వారి యొక్క ఆ యొక్క బీపీకి గురి అవ్వడానికి కారణం, అనేకమైన రోగాలకి కారణం ఏంటంటే కోపం అనేది గమనించాలని మనం చేస్తున్నా. అందుకే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు, విశ్వాసి ఎందులో ఎదగాలి అనంటే ఆశా నిగ్రహములోకి రావాలి. మనకు జ్ఞానం కలిగి ఉండాలి. అనవసరమైన కోపం ఎందుకు, అనవసరమైనది ఎందుకు, ఇలాంటి పగ తీర్చుకోవడం ఎందుకు అనే మనసు నీలోకి రావాలని మనం చేస్తున్నా. ఈ కోపము ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది అనంటే గ్రీక్ మాటలో మనం గమనిస్తున్నప్పుడు టు బర్న్ అనే మాట రాయబడింది. కాలిపోతావు అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తాడు. అది పొగబెడుతున్నట్లు కోపం అనేది మనమే కాల్చేసుకుంటున్నాం అనేది అర్థం చేసుకోవాలి. మనం మంట పెట్టుకుంటున్నాం అనేది గమనించాలని మనం చేస్తున్నాం. ఇలాంటి మంటలో ఎంతకాలం ఉంటాం ఒక్కసారి ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం. కోపం అనేది ద్వేషానికి దారి తీస్తుంది, కోపాన్ని కాల్చివేస్తుంది అనే విషయాన్ని గమనించాలి. కోపం రాగానే నీ స్వరం కూడా మారిపోతూ ఉంది. ఎప్పుడైతే కోప్పడతామో ఆ స్వరం అంతా కూడా మారిపోతుంది. కోపం రాగానే మన జీవితంలో ఘోష అనేది వస్తున్నట్లుగా చూస్తున్నాం. అనవసరమైన మాటలు వస్తాయి. ఒకసారి ఒక వ్యక్తి, ఆ యొక్క భార్య భర్తలు ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉన్నారు. ఆ గొడవ పడుతున్నప్పుడు ఆ గొడవలో ఎలాగుంటాయి అనంటే గట్టిగా రంకెలు వేస్తారు, అరుపులు అరుస్తూ ఉంటారు.
అప్పుడు భార్య అన్నది ఏమందంటే, ఏంటండి అలాగ అరుస్తున్నారేంటండి అని అంటున్నారు. అన్నప్పుడు అతను మాట్లాడుతున్న భర్త ఏమన్నాడంటే, నేను స్పష్టంగా చెప్తున్నాను కానీ అరడం లేదు అని అన్నాడు. అరుస్తే ఎందుకు ఈ గట్టిగా అరడం, ఎందుకు అసలు, ఎందుకు ఈ అరుపులు అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ప్రియమైన వారడా, ఈరోజు మనం ఏం చేస్తామంటే, ఈ కోపం వస్తే గట్టి గట్టి రంకెలు వేస్తాం, ఇంట్లోనే కేకలు వినబడుతూ ఉంటాయి. ఇలాంటి కోపం అనేది మనం అదుపు తప్పుతున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. ఎంత భయంకరమైన దారి తీస్తుందో ఒక్కసారి ఆలోచించాలని మనం చేస్తున్నా. కోపం ద్వేషానికి తీసుకొస్తుంది, కోపాన్ని కాల్చివేస్తుంది. కోపం ఎక్కడికి తీసుకుని వెళ్తుందో నీవే గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నా. ఎంత అరుపులు, నీ స్వరం అంతా కూడా మారిపోతుంది, నీ ఘోష కూడా మారిపోతుంది. కోపం వచ్చినప్పుడు చెడు మాటలు కూడా పలికేస్తావు. ఎన్ని బూతు మాటలు పలికేస్తున్నావు ఒక్కసారి నువ్వే ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఈ రోజున క్రైస్తవులని చెప్పుకునే మనం ఈ కోపము నిగ్రహించుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించాలని మనం చేస్తున్నాం. మన యొక్క స్వయం నియంత్రణలో మనం ఉండగలుగుతున్నామా? ఇది ఎలాగ ఉండగలం అసలు అంటే, ఎప్పుడైతే దేవుని యొక్క ఆధీనంలో నుంచి మనం తప్పిపోయి మనంతటా మనం అరుపులు అరుస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ చెప్తూ ఉన్నాడు, విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహము అని చెప్పుకుంటూ వచ్చాడు. మనం ఏం కలిగి ఉండాలి అని అంటే, జ్ఞానాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞానం కలిగి మనం ఆశానిగ్రహంలో ఉండాలని మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, మనం కోపం రాగానే ఎలాగా మాట్లాడుతున్నాం, దుర్మార్గంగా మనం ప్రవర్తిస్తున్నట్లుగా చూస్తున్నాం. అనేక మందిని బాధ పెడుతున్నట్లుగా మీరు గమనించాలని మనం చేస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది అనంటే, కోపం అనేది ఎంత తప్పుదారికి తీసుకెళ్తుందో ఒకసారి ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం. నీ జీవితంలో నువ్వు కోప్పడుతున్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి, దాన్ని గమనించాలి. అయ్యో, నేనెంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, ఎందుకు ఈ కోపం అసలు, ఆ కోపానికి ఏంటి, ఆ బాధ్యత ఏంటి, అసలు దాని యొక్క కారణం ఏంటి, అది గుర్తించి మనం కోపం వారు తెప్పించారండి అందుకే నేను కోపగించుకున్నాను అని చెప్తూ ఉంటాం. ప్రియమైన వారడా, అది ఒక విశ్వాస యొక్క జీవిత లక్షణం కాదు. అది దేవుని బిడ్డల యొక్క లక్షణం ఎంత మాత్రం కూడా కాదు. యేసు ప్రభు వారు సరి అయిన రీతిగా కోప్పడ్డారు, కానీ మన జీవితాల్లో సరి అయిన రీతిగా కోప్పడడం లేదు. ఎన్ని వచ్చేసాయి మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. కోపం రాగానే ఎంత ద్వేషం వచ్చేస్తుందో చూస్తున్నాం, ఎంత చెడు మాటలు వచ్చేస్తున్నాయో చూస్తున్నాం, మన యొక్క స్వరం ఎంత మారిపోతుందో చూస్తున్నాం. ఇదంతా కూడా దేవుని బిడ్డల యొక్క లక్షణం కాదు. ప్రియమైన వారడా, ఇది మనం ఎక్కడుంది సమస్య, అసలు నాకొక సమస్య ఉంది, నాలో సమస్య ఉందనే విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నాం. కోపం తెప్పించారు అని చెప్పేసి ఇతరులను నిందించడం కాదు, అది నీలో తప్పు అనే విషయాన్ని గమనించాలి. వారు మాట్లాడినంత మాత్రంలో నువ్వు కోపగించుకుంటున్నావు అంటే నీలో సమస్య ఉన్నదని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం చేస్తున్నా. నీలో ఆశానిగ్రహం ఉంటే నువ్వు కోప్పడవు అనే విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నాం. రెండవది, ఈ యొక్క పాపాన్ని గురించి గుర్తించుకో. నేను అనవసరంగా కోప్పడ్డాను, వారు మాట్లాడితే నేను మాట్లాడేడమేనా, వారు అలా చేస్తే నేను అలా చేసేయడమేనా, వారు అలాగా అంటే నేను కూడా అనేయడమేనా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది నీ సమస్య అనే విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నా. ప్రభు దగ్గర పశ్చాత్తాపడు, ప్రభువా నేను అనవసరంగా కోపడుతున్నాను, నన్ను క్షమించు ప్రభు అని మనం కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి మనం దేవుని యొక్క ఆత్మఫలం ఏంటి అనంటే, ఆ యొక్క మనం గమనిస్తున్నాం. గలతీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం గమనిస్తూ వచ్చాం. అందులో ఏమన్నాడు, ఆశానిగ్రహము అని చెప్పాడు. ప్రభువా నేను ఆశానిగ్రహము అనే ఫలాన్ని నేను చూపించలేకపోయానయ్యా, దేవుని కోసం నేను జీవించలేకపోయాను, దేవుని కోసం బ్రతకలేకపోయాననే విషయాన్ని అక్కడ చదువుతూ ఉన్నాం మనం. ఆ యొక్క పేతురు రాసిన పత్రికలో దైవ స్వభావనందు పాలివారగునట్లు అని చెప్పాడు. నేను చిన్నప్పుడు సండే స్కూల్లో పాటలు పాడుతున్నప్పుడు ఆ పాటలు ఈ రోజున పిల్లలకి నేర్పించడం లేదు, పిల్లల గురించి పిల్లలకి పాడి వినిపించడం లేదు. యేసు ఎన్నడూ కలహించలేదు అనే మాట ఈ రోజున చిన్న మాటకొస్తే కలహాలుకే దారి తీస్తున్నాయి, కాలు దువ్వుతున్నట్లుగా చూస్తున్నాం, మాటలు సరిగ్గా రావు, ఒకరంటే ఒక కుటుంబంలోనే పడడం లేదు. ఎంతకాలం ఈ కోపం, అసలు ఈ కోపం అనేది నీ జీవితం, ప్రార్థన జీవితానికి దూరం చేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది, సహవాసానికి దూరం చేస్తుంది. ఎన్ని నష్టాలు ఉన్నాయో ఈరోజు చాలామంది గమనించుకోవడం లేదు. వారు కోపడుతున్నారు, కానీ కోపం అనేది అది నీ సమస్య
అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీవు దేవుని దగ్గర పశ్చాత్తాపడు. ప్రభువా, నేను ఫలించలేకపోయాను, ఆశానిగ్రహం కలిగి ఉండాలని చెప్తే నేను ఈ రోజున ఆశానిగ్రహం కలిగి లేను ప్రభువా అనే విషయాన్ని గమనించాలి. ఈ రోజున ప్రియమైన వారా, చాలామంది వారి జీవితాల్లో ఇక్కడ చెప్పాడు, మీరు కోప్పడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును నిల్చుండనియొద్దని చెప్పి అపవాదికి చోటు ఇవ్వకుడి అని చెప్పాడు. ఈ రోజున మనం కోప్పడి అపవాదికి చోటిస్తున్నాం అనేది గమనించాలి. అపవాదికి చోటిచ్చి మన జీవితాల్ని పాడు చేసుకుంటున్నాం. నేను ఉదాహరణ కూడా మీకు చూపిస్తాను. అసలు అందుచేత మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి అంటే, కోపం వచ్చినప్పుడల్లా ప్రభువా నాకు సహాయం చేయనైనా. వారు ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు, నాకు కోపం రాకుండా సహాయం చేయి, నాకు కృప చూపించు ప్రభువా, నీ కొరకు బ్రతికేలాగా చెయ్యు అనే విషయాన్ని మనం అడగాల్సిన అవసరం ఉంది. రండి, మనం కోప్పడుతున్నప్పుడల్లా కూడా చాలామంది అనుకుంటారు, నాకు బీపీ వచ్చింది కనుక నేను కోప్పడ్డాను, నాకు ఆవేశం వచ్చేసింది కనుక నా శరీరంలో ఇలాగుందని. ప్రియమైన వారిని నేను చాలాసార్లు కూడా చెప్పుకుంటూ వచ్చాను, నీ యొక్క శరీర తత్వం వేరే, నీ గుణము వేరే అనేది. ఇది గుణానికి సంబంధించింది, ఇది కోపం అనేది. కనుక నీ కోపం అనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఆశానిగ్రహం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలంగా మనం ఆశానిగ్రహం కలిగి ఉండాలి. కోపం వచ్చినప్పుడు ప్రభు ఎప్పుడూ కూడా సహాయం చేస్తున్నాడు. నువ్వు కోపడుతున్నప్పుడల్లా కూడా దేవుడు వెంటనే నీతో మాట్లాడుతూ ఉంటాడు అనే విషయాన్ని విశ్వాసిగా నువ్వు గుర్తించాలి. దేవుని యొక్క వాక్యంలో ఎంతోమంది కోప్పడినప్పుడల్లా దేవుడు వారితో మాట్లాడుతూనే వచ్చాడు. ఈ రోజున నువ్వు కోప్పడినప్పుడల్లా కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అవిశ్వాసి అయినా సరే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఎరగని ప్రజలతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు అనవసరంగా కోప్పడుతున్నావు, అసలు నీ కోపం సరైనది కాదనే విషయాన్ని దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నా అవన్నీ కూడా పెడచెవి పెట్టి మనం ముందుకు వెళ్ళిపోతున్నట్లుగా చూస్తున్నాం. రండి, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆదికాండంలోనికి వెళ్దాం. 4వ అధ్యాయంలో అక్కడ ఒక సంఘటనను మనం చూస్తున్నాం. చూడండి, దేవుడు కయ్యను చేసిన పని విషయంలో అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఎంత స్పష్టంగా మాట్లాడాడో దేవుని వాక్యంలో మనం చదువుతున్నాను. చూడండి, 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. అక్కడ 4వ అధ్యాయంలో వారి ఇద్దరూ కూడా కయ్యను హేబేలు వెళ్ళి బలి అర్పించినట్లుగా చూస్తున్నాం, అర్పణలు అర్పించినట్లుగా చూస్తున్నాం. దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు, కయ్యను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. అప్పుడు ఏం జరిగిందో చదువుతున్నాను. 5వ వచనంలో, కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి ముఖము చిన్నబుచ్చుకొనగా అనే మాట రాయబడింది. వెంటనే అతడికి ఏమొచ్చింది అనంటే కోపం వచ్చింది. కోపం రాగానే దేవుని యొక్క వాక్యంలో ముఖం అంతా కూడా చిన్నబోయింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఏమైపోతుంది? నీ ముఖం అంతా కూడా మారిపోద్ది. ఎన్ని నరాలు తెగిపోతాయి కోపం వలన. అసలు ఈ రోజున కోపం వలన బ్లడ్ క్లాట్స్ కట్టేస్తున్నాయి. ఆ యొక్క శరీరంలో ఉన్న మెదడులో ఉన్న నరాల దగ్గర ఆ యొక్క గడ్డలు కట్టేస్తున్నాయి, తెగిపోతున్నాయి. కారణం ఏంటి అనంటే నీ కోపమే. ఆవేశాలతో అనారోగ్యాలకి గురి అయిపోతున్నావు. అసలు ప్రియమైన వారడా, ఇక్కడ గమనించాలి, కయ్యను ముఖము చిన్నబోయింది. వెంటనే దేవుడు ఏం చేశాడో చదువుతూ ఉన్నాను. చూడండి, యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా? ఎందుకు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు కోపం? దేవుడు ఇంత స్పష్టంగా దేవుడు సహాయం చేయడానికి ఉన్నాడు కోప్పడే వాళ్ళకి. దేవుడు వెంటనే మాట్లాడాడు, కయ్యను కోపమేలా? ఈ రోజున ప్రియమైన వారడా, దేవుడు ఎంత స్పష్టంగా హెచ్చరిక చేస్తూ వచ్చాడు. కానీ ఎంత మాత్రం కూడా అక్కడ చెప్పాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడలా అనే మాటను చెప్పాడు. తలెత్తవా అంటే కయ్యను తన జీవితంలో ఇంత దేవుడు మాట్లాడుతున్నాడు, సరి చేసుకో, మంచిగా ఉండు, మంచి పని చేయి అని మాట్లాడుతున్నా ఎంత మాత్రం కూడా స్వాధీనంలో ఉంచుకోలేకపోయాడు. ఆ కోపాన్ని ఎన్నుకున్నాడు. ఆ కోపం ఎక్కడి వరకు తీసుకొచ్చేసింది అనంటే నరహత్యలోనికి దారి తీసినట్లుగా చూస్తున్నాం. కోపం ఎక్కడికైనా తీసుకుని వెళ్తుంది. అందుకే ప్రియమైన వారడా, మనం కోపమును నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది.
దేవుని బిడ్డలంగా మనం ఆశానిగ్రహం కలిగి ఉండాలి. మనం కలిగి ఉండాలి. కయ్యను కోపాన్ని ఎన్నుకున్నట్లుగానే చూస్తూ ఉన్నాం. అందుచేత తన తమ్ముడైన హేబేల్ని చంపేసినట్లుగా మనం గమనిస్తూ దేవుణ్ణి నీ కోపం వచ్చినప్పుడల్లా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవా నాకు కోపం వచ్చిందయ్యా, నాకు సహాయం చేయి. ఇది నేను మానుకోవాలి, ఇది మానుకోవాలి. నేను ప్రియమైనవారా, ఇది మొట్టమొదట మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కోపం దగ్గరనే ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. రెండవది స్వయం నియంత్రణ అని చెప్పుకుంటూ వచ్చాను. స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ అనేది, నిన్ను నువ్వు అదుపు చేసుకోవడం అనేది క్రమశిక్షణ కాదు. ఇక్కడ నేను అదుపు చేయడం అనేది పరిశుద్ధాత్మ చేతికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే అదుపు చేసుకుంటావు. కొంతమంది వారు నాలుకను అదుపు చేసుకోవాలి. చాలామంది నాలుకను అదుపు చేసుకోరు, మాట్లాడుతూనే ఉంటారు. ప్రియమైన నాలుక పెద్ద సమస్యకు దారితీస్తుంది. చిన్నదే నాలుక ఎంత తీసుకుని వెళ్తుంది అని అంటే, యాకోబు రాసిన పత్రికలోనికి వెళ్తే 3వ అధ్యాయం 5వ వచనంలో నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, అలాగే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును అని అన్నాడు. ఏం తగలబెట్టేస్తే? అడవంతా తగలబెట్టేస్తుంది ఒక నిప్పు. అప్పుడప్పుడు ఆస్ట్రేలియాలో నిప్పులు చెలరేగితే అడవులు తగిలిపోయాయి, పాడైపోయాయి. ఈ రోజున ఒక చిన్న అగ్ని అడవిని తగలబెట్టినట్లుగానే ఈ మాటలే అనేక మంది జీవితాలను తగలబెడుతున్నాయి, కాల్చేస్తున్నాయి అనే విషయాన్ని గమనించాలి. నాలుకను అదుపులో పెట్టుకోవడం అనేది చాలా అవసరం. ఈ రోజున అనేక మంది నాలుకను అదుపులో పెట్టుకోరు. వారు, మనందరికీ తెలుసు, వాక్యం తెలుసు, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. ఇలాగ చదివేయడం కాదు, వల్లించడం కాదు. మన మాటలను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరత ఉందనేది మీరు గమనించాలని మనవి చేస్తూ ఉన్నా. నీ మాటలు అదుపులో పెట్టుకుంటున్నావు ఎలాగా? ఇది ప్రకృతి ఆ యొక్క ప్రకృతికి చిచ్చు పెడుతున్నట్లుగానే, అడవికి తగలబెడుతున్నట్లుగానే మన మాటలు ఎంతమందికి తగలబెడుతున్నాయి. అపవిత్రమైన ముచ్చటలను విసర్జించుమని దేవుని వాక్యం చెప్పబడింది. కబుర్లు చెప్పేవాడు వినేవాడి మధ్యలో పెద్ద సమస్య ఇది. చెప్తూనే ఉంటాడు. గాసిప్ అనేది మాట్లాడుతూనే ఉంటారు. అపవిత్ర ముచ్చట్లు కాదు మన జీవితంలో. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు మన నాలుక అదుపులో ఉండాలి. ఏం మాట్లాడుతున్నాం అసలు? బైబిల్లో చెప్పబడింది, మనం మాట్లాడుతున్నప్పుడు అవసరమును బట్టే అని చెప్పాడు. వినువారికి మేలు కలుగునట్లు అని చెప్పాడు. మనం మాట్లాడితే అవసరాన్ని బట్టి మాట్లాడాలి. ఏదో మాట్లాడడం కాదు, ఎవరి గురించో మాట్లాడుకోవడం కాదు, ఎవరి గురించో చెప్పుకోవడం కాదు. మనం అపవిత్రమైన ముచ్చట్లు, ఒకరి మీద ఒకరు కొండాలు చెప్పుకుంటూ, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ బ్రతకడం కాదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. నాలుకను అదుపులో పెట్టుకోవాలి. నాలుకే, మీరు సామెతల గ్రంథంలో ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, నాలుక ఎంత అది కత్తి వంటిది అని చెప్పుకుంటూ వచ్చాడు. నాలుక అది పదునైది, అది ఎలాగో దూసుకుని వెళ్ళిపోతూనే ఉంటాయి. మాటలు అనేవి మనం అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుని ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నా మాటలు నేను అదుపులో ఉండేటట్లు నాకు సహాయం చేయని ప్రభుని అడగవలసిన అవసరం ఉంది. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను, మనం అదుపులో పెట్టుకోవాలి. ఆశానిగ్రహం మనం ప్రార్థన చేసుకుంటేనే, ఇది ఎవరు కూడా చేయలేరు. నీ సెల్ఫ్ డిసిప్లిన్లో, నీ సెల్ఫ్ ఆ యొక్క క్రమశిక్షణలో నువ్వు గమనిస్తే నీ అంతటా నీవు
క్రమశిక్షణలో నువ్వు ఇవేవి చేయలేవు. ఒక దగ్గర ఉండగలవు, రెండో దగ్గర మాట్లాడేస్తూ ఉంటావు. ఇది దేవుడు ఇవ్వాలి, ప్రభుపై ఆధారపడాలి. ప్రభువా, నా నాలుకను, నా కోపాన్ని నువ్వే అదుపులో పెట్టని ప్రభువుని ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క వాక్యంలో 141వ కీర్తనలో 3వ వచనంలో చదువుతున్నాను, యెహోవా నా నోటికి కావలి ఉండుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, అనవసరమైన మాటలు మాట్లాడకుండా నా పెదవులకు కాపు పెట్టు. చాలామంది మాటల ద్వారానే మనుషులు దూరం అయిపోతారు. మాటలే, ఎన్నెన్నో మాటలు, వారి యొక్క మాటలు మనుషుల్లోకి దూరం చేస్తున్నాయి. ఈ ఆశా నిగ్రహం కలిగిన వాళ్ళు మాటలు అదుపులో ఉంటాయి. ఈ రోజున నీ మాటలు అదుపులో లేవు అనంటే నువ్వు విశ్వాసమందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహంలోనికి నువ్వు రాలేదని అర్థం చేసుకోవాలి. నువ్వు దేవుని బిడ్డ అయితే పరిశుద్ధాత్మని ప్రార్థన చేసుకుంటాం. దేవా, నన్ను అదుపుపెట్టు, నా నాలుకను, నా పెదవులను అనవసరమైన మాటలు మాట్లాడకుండా నాకు సహాయం చేయి. ఇంకా ఎన్నో ఉన్నాయి, కానీ మనకు సమయం అయిపోతూ ఉంది, అందుచేత నేను దీన్ని ముగించాలి. మూడవది మనం గమనిస్తున్నప్పుడు, నిజంగా ఆశా నిగ్రహం కలిగిన వాళ్ళు డబ్బు మీద నియంత్రణ కలిగి ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. డబ్బుని అధిక వ్యయం చేసేవాళ్ళు వారు దేవుని బిడ్డల యొక్క లక్షణం కాదు. వారు దేవుని బిడ్డలు ఎంత మాత్రం కూడా కాదు. నీ ఆదాయం కంటే మించి నువ్వు ఏదైనా ఖర్చు చేస్తున్నావు అనంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆధీనంలో నువ్వు లేవు అని అర్థం చేసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే, ఈ రోజున ప్రభుత్వం వారు, బ్యాంకు వారు క్రెడిట్ కార్డ్ నువ్వు మనం తీర్చేయవచ్చు, మనం తీసుకోవచ్చు అని చెప్పేవాళ్ళు. ఇలాంటి క్రెడిట్ కార్డ్స్ నీ వాడేవాళ్ళు నిజంగా వారు విశ్వాసులు కాదు. ఎందుకు? వారి యొక్క జీవితంలో దేనికి వారు డబ్బు విషయంలో అదుపు లేరు. వారు ఉన్నదాంతో సంతృప్తి కలిగి ఉండడం లేదు. వారి జీవితాల్లో అనవసరమైన షాపింగ్కి వెళ్తూ ఉంటారు. ఇదంతా సమస్య ఎక్కడికి దారి తీస్తుందో వారికి తెలియదు. వారికి ఉన్న బడ్జెట్, వారికి ఉన్న ఎంతో డబ్బు ఉందో అంతకంటే ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేది అది దేవుని బిడ్డల యొక్క లక్షణం ఎంత మాత్రం కూడా కాదు. చాలామంది వారి జీవితంలో ఈ రోజున మనం విశ్వాసం అనుకుంటాం, కానీ ఎంతమందికి అప్పులు ఉన్నాయి చెప్పండి? ఎంతమంది అప్పుల్లో ఉన్నారు? ఎందుకు అప్పులు పాలైపోయావు నువ్వు? ఎందుకు అప్పులకు గురి అయిపోయావు నువ్వు? అసలు ఒకసారి కూర్చుని ఆలోచించాలని మనం చేస్తున్నా. ఇదంతటికి కారణం ఏంటంటే ఆధ్యాత్మిక సమస్య. అది ఆధ్యాత్మిక సమస్యను బట్టే అధికమైన వ్యయము చేస్తున్నావు అనేది అర్థం చేసుకోవాలి. ఆత్మ ఫలము కలిగి ఉంటే నువ్వు నిగ్రహించుకుంటావు, నువ్వు ఉన్న దానితో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుంటావు. ఇది ఎక్కడికి తీస్తుంది? అధిక ధన వ్యయము చేస్తున్న వాళ్ళు స్వార్థపరులు. వారి జీవితంలో ఏదో ఒకటి భర్తీ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దేవుడితో కాదు వారి భర్తీ అంతా కూడా డబ్బుతో భర్తీ చేసుకోవాలనుకుంటారు. అందుచేతనే వివాహ జీవితాలలో అనేకమైన సమస్యలకు దారి తీయడానికి కారణం అధిక వ్యయమే. చివరికి భార్య భర్తల మధ్యలో ఆ సన్నిహితమైన ఆ సంబంధం కూడా కోల్పోతూ ఉన్నారు. ఇన్ని దారి తీస్తూ ఉంది. డబ్బు అనేది, వారి డబ్బు మీద నిగ్రహం కావాలి. తాత్కాలికంగా డబ్బుతో నింపుకుంటున్నావు, కానీ నీ జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని పోగొట్టుకుంటున్నావు అనే విషయాన్ని గమనించాలి. వారు ఒక శూన్యమైన భౌతిక వాదంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు అధిక వ్యయము, అధిక ఒత్తిడికి గురి అవుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం
వాళ్ళు అప్పులు పాలైపోయి ఉరిలు పోసుకున్నారు అని చూస్తున్నాం. వారు ఉరి పోసుకున్నారు, అక్కడ చచ్చిపోయాడు, ఇక్కడ చచ్చిపోయాడు, మందులు తాగి చచ్చిపోయాడు, ఈ తాగి చచ్చిపోయాడు. ఎందుకు ఇదంతా కూడా? ఈ సమస్య ఎందుకు వచ్చింది అని అంటే అది ఆధ్యాత్మిక సమస్య. ఇది అనేక మంది వారు ఎరగడం లేదు, ఇది ఆధ్యాత్మిక సమస్య అని గుర్తించడంలా. వారు గుర్తిస్తే వారు సరి అయిన రీతిగానే జీవిస్తారు. కానీ ఈ రోజున ఈ ఆధ్యాత్మిక సమస్య వారు ఆశానిగ్రహం లేకపోవడమే అనేది గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రియమైన వారరా, దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు, బైబిల్లో మనం ఎక్కడైనా చూసినప్పుడు అప్పులు చేయమని చెప్పలా. నువ్వు అప్పిచ్చువాడుగా ఉండువు కానీ అప్పు చేయవు అని చెప్పాడు దేవుడు. నిన్ను తలగా ఉంచుతానని చెప్పాడు కానీ నిన్ను తోకగా ఉంచనని చెప్పాడు. ఈ రోజున మన ప్రాధాన్యతలు మారిపోయాయి. ఆ కారణం చేతనే ఈ రోజున అప్పులో పాలైపోయాం. డబ్బు మీద మన మనసు ఉండడంలా. ఎంత భయంకరమైన విషయానికి వెళ్ళిపోతున్నాం ఒకసారి ఆలోచించండి. ఈ రోజున దేవుని నమ్మేవా? కేవలం దేవుని నమ్మడం కాదు, విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు విశ్వాసమును, విశ్వాసమునందు ఆశానిగ్రహము. నువ్వు దేవునిలో ఎదగాల్సిన అవసరం ఉంది. ఈ రోజున దేవునిలో ఎదిగే వాళ్ళు డబ్బు మీద వారికి తప్పకుండా అదుపు ఉంటుందనే విషయాన్ని గమనించాలని మనం చేస్తాం. ఎంతమంది వారు అప్పులు చేసేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఒకసారి. నువ్వు దేవుని ప్రార్థన చేస్తే దేవుడు ప్రతి అవసరతను తీర్చాడా? ప్రతి అక్కరిని తీర్చాడా? దేవుని యొక్క వాక్యంలో ఏం రాయబడింది? యెహోవా భయభక్తులు గల వారికి ఏ మేలును కొదువై ఉండదు అని చెప్తే ఏమైపోయింది ఆ వాక్యం? ఏది విశ్వాసం? ఏది అసలు? సింహపిల్లలు ఆకలి కొనను కానీ నా యందు భయభక్తులు గలవారు ఆకలి కొనడు అని చెప్పాడు. ఏమైపోయింది దేవుని వాక్యం? ఏది విశ్వాసం అనేది? ఏది విశ్వాస జీవితం? ఏది అసలు? దేనికి ప్రాధాన్యత ఇచ్చేస్తున్నాను అసలు? ఒకసారి కూర్చుని ఆలోచించాలని మనం చేస్తున్నాం. అదే నీ ఆధ్యాత్మిక జీవితానికి కొలబద్దగానే కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక ప్రియమైన వారడా, ఇంకా ఏంటి అని అంటే మనం కంట్రోల్లో ఉండాల్సింది మన యొక్క లైంగిక కోరికలు కూడా అదుపులో ఉండాల్సిన అవసరం ఉంది. చాలా నియంత్రణ కావాలి. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి. తెస్సలోనికలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనాన్ని నుంచి నేను చదువుతూ ఉన్నాను. 3వ వచనాన్ని నుంచి చదువుతున్నాను. మీరు పరిశుద్ధుల గుటకే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందు ఘనతయందు తన ఘట్టమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. అక్కడ చెప్పాడు మన శరీర అవయాలన్నీ కూడా ఆధీనంలో ఉండాలి. తన ఘట్టములను. ఈ రోజున ప్రియమైన వారడా ఎలాగ చెప్తూ ఉన్నాం? ఎలాగా ఎక్కడికి వెళ్తున్నాం? ఒకసారి ఆలోచించు. ఈ యొక్క లైంగిక కోరికల విషయంలో అదుపు తప్పి జీవితాలని పాడు చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా యవనస్తులు యవన జీవితాన్ని చెడగొట్టుకుంటూ ఉన్నారు. సంసోన్ని దేవుడు ఎంతగానో దీవించాలనుకున్నాడు. సంసోను స్త్రీలోలకుడైపోయి బ్రతుకునంతా పాడు చేసుకున్నాడు. చివరికి 2 కళ్ళు పోయాయి. గానుగెద్దులాగా తిరగలి విసిరాల్సి వచ్చింది. ఎందుకు ఈ బ్రతుకంతా కూడా? ఈరోజు ఎందుకు ఈ చింపిరిగుడ్లో ఎక్కడికి పరిగెడుతూ ఉన్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఒక్కసారి కూర్చుని ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాం. అది అదుపు తప్పడం వలన యవన జీవితంలో అనేక మంది పాడైపోతున్నారు. విశ్వాసంగా ఒక్కసారి కూర్చుని ఆలోచించాలని మనం చేస్తున్నాం. మనం ఎక్కడికి ఎదగాలి? మనం ప్రతి దానికి దేవుని యొక్క వాక్యంలో యవనస్తులకు మంచి సలహా కూడా పౌలు ఇస్తూ వచ్చాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో యవనేచ్ఛల నుంచి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతి
నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును అని చెప్పాడు. వెంటాడము అని అన్నాడు. దేంటి వెంటాడాలి? ఏది వెంటాడాలి? ఏది మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎక్కడికి? విశ్వాసంగా ఉన్న మనం అదుపు తప్పుతూ ఆ యొక్క పక్క ద్రోవలోనికి వెళ్ళడం వలన ఎంత అవమానం తీసుకొస్తున్నాం. దేవునికి అవమానం, జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నాం. అందుకే ఇక్కడ చెప్పాడు ఆశా నిగ్రహము. ఎందులో ఉండాలి? కోపంలో ఆశా నిగ్రహం కావాలి. నువ్వు అదుపు తప్పద్దు, నాలుకలో అదుపు తప్పద్దు, డబ్బులో అదుపు తప్పద్దు, లైంగిక కోరికల విషయంలో అదుపు తప్పద్దు, అదుపులో ఉంచుకో. దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ విషయాన్ని. ఎవరు ఉంటారు? ఇది దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా ఉన్నవాళ్ళు. ఇది మనంతట మనం ఉండలేము. అందుకే చెప్పాను, ప్రతి క్షణం కూడా ప్రభుపై ఆధారపడ్డా. ప్రభువా, నన్ను నీ స్వాధీనంలో తీసుకో, నన్ను నువ్వు ప్రభువా నిలబెట్టు, నేను పడిపోకుండా కాపాడు, నన్ను చెడిపోకుండా కాపాడు ప్రభువా. ఆ తలంపులు వస్తూ ఉన్నాయి, అదుపు చేయి నాయనా, నీకు లోపరుచుకుంటున్నా. సమస్త జ్ఞానునికి మించిన దేవుని ఆ యొక్క సమాధానం నా తలంపులకు, నా యొక్క ఊహలకు కావలుంచు, నాకు ఉంచు ప్రభువా, నన్ను వెళ్ళనివ్వద్దు. ఒకవేళ గుర్రానికి గంతలు కడితే అది సెల్ఫ్ డిసిప్లిన్ అవుతుంది. గంతలు కడితే ప్రభువా, నేను గంతలు కట్టడం కాదు, నీవు నన్ను స్వాధీనపరుచుకో, నీవు నన్ను ప్రభువా నడిపించు. నువ్వు కావాలి, నీ ఆత్మఫలము నేను ఫలించాలి, నీ కొరకు బ్రతకాలి. ఈ రోజున ప్రియమైన వారడా, మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ రోజున నిజంగానే ఆశా నిగ్రహం కలిగి ఉన్నామా? ఒకసారి కూర్చుని ఆలోచించాలని మనవి చేస్తున్నాం. ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 5వ అధ్యాయం 3వ వచనంలో, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది అని చెప్పాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరు ఎటువంటి రీతిగా బ్రతకాలో చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రోజున ప్రియమైన వారా, ఇవి డబ్బు నీ జీవితానికి సంతోషాన్ని తీసుకురాదు, కోరికలు సంతోషాన్ని తీసుకురావు. ప్రభువు నీ జీవితంలో సంతోషాన్ని ఇవ్వాలి, ప్రభువు నీ జీవితంలో ఆనందం ఇవ్వాలి. చాలామంది అనుకుంటారు, అందులోనే ఉందనుకుని పరిగెత్తుతూ జీవితాల్ని పాడు చేసుకోవద్దని నేను మనవి చేస్తున్నా. సాతానుడు చాలా చక్కగా ఉచ్చులు బిగిస్తూ ఉన్నాడు, నిన్ను ట్రాప్ చేస్తూ ఉన్నాడు. చక్కగా అందంగా చూపించి అందులో నేను ఉచ్చులో పడేస్తున్నాడు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నా. సాతానుడు ఎవడు దొరుకుతాడు, ఎవడు ఎరగా దొరుకుతాడు, ఎవడు తప్పుతాడు విశ్వాసుల్లో, వాడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. అందుచేత మనం గుర్తుపెట్టుకోవాలి, హద్దులు నియమించుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ఎవరికొకరికి జవాబుదారీగా ఉండాలి. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది ప్రతీది కూడా మనం లెక్క అప్పచెప్పాలి అనేది మనం గమనించాలి. అంటే అకౌంటబిలిటీ అని అంటారు దాన్ని. మన జీవితంలో ప్రతిదాన్ని కూడా నేను ఎక్కడికి వెళ్తున్నా, నేనేం చేస్తూ ఉన్నా, నేను ఉండే స్థలం ఏంటి, నేను ఎంతసేపట్లో వచ్చేస్తాను, నేను ఎవరితో మాట్లాడడానికి వెళ్తూ ఉన్నా, ఇవన్నీ కూడా ఒకరికి చెప్పి ఆ జవాబుదారీగా ఉండడం అనేది చాలా అవసరం. అందుకే పేతురు ఆ యొక్క పౌలు తిమోతికి చెప్తూ, యవనస్తుడా, యవనచ్చల నుంచి పారిపో, యవనచ్చల నుంచి పారిపో. ఎవరితో ఉండాలి? నువ్వు ప్రార్థన చేయి, వారితో సహవాసం చేయి. నీ బ్రతుకుని నువ్వు ఆశానిగ్రహాన్ని కలిగి జీవించాలి అనుకుంటే నువ్వు దేవుని బిడ్డగా నువ్వు జీవించాలని మనం చేస్తున్నా. దేవుని యొక్క వాక్యంలో త్వరగా కొన్ని వచనాలు నేను మీకు చూపించి నేను ప్రార్థన చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథానికి వెళ్దాం. సామెతల గ్రంథంలో కొన్ని వాక్యాలు మీకు చదివి నేను ఆపాలని నేను అనుకుంటూ ఉన్నాను. 25వ అధ్యాయానికి రండి. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 28వ వచనంలో నేను చదువుతూ ఉన్నాను. చూడండి ఎలాగ రాయబడ్డదో అనే విషయాన్ని గురించి. ప్రాకారము లేక పాడైన పురమెంతో తన మనస్సును అణుచుకోలేని వాడు అంతే అన్నాడు. ప్రాకారము లేకపోతే
ఆ యొక్క మనమంతా కట్టుకున్నాం, మంచి పూల తోట వేసాం, అంత చక్కగా ఉండాలనుకున్నాం, అందులో ప్రాకారమే లేకపోతే ఏమైపోతుంది? అందుకే అన్నాడు, ప్రాకారము లేక పాడైన పురమెంతో తన మనస్సును అణుచుకోలేనివాడు అంతే అని చెప్పుకుంటూ వచ్చాడు. నీ మనస్సుని అణుచుకోవాల్సిన అవసరత ఉంది. దేవా, నా జీవితంలో నా మనస్సుని నీ స్వాధీనంలో ఉంచుకో ప్రభా, నీ స్వాధీనంలో ఉంచుకో. పౌలైతే ఇంతగా ఎదిగిన పౌలు అంటాడు, ఆ యొక్క మాటలు ఎంత అద్భుతంగా మాట్లాడాడో నేను చదువుతూ ఉన్నాను. చూడండి, ఆ యొక్క కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలోనికి వెళ్దాం. 9వ అధ్యాయంలో 24వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. చూడండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలో, పందెపరంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అని చెప్పుకుంటూ వచ్చాడు. అటువలే మీరును బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి అని అన్నాడు. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మిత్తముగా. నేను పరిగెత్తాలి అని అనుకున్నప్పుడు బరువు ఎక్కువపోకూడదు, మిత్తముగా. నా ఉద్దేశం ఒకటి ఉంది, నేను పందెప్రంగంలో బహుమానాన్ని పొందాలి, ఉద్దేశం ఉంది. అందుకోసం నేనేం చేయాలి? మిత్తముగా ఉండాలి. మితముగా ఉండడం మాత్రమే కదా, అక్కడ చెప్పాడు ఏమనగా మితముగా ఉండుము, చాలా కంట్రోల్గా ఉండాలి. నేను ఒక చిన్నది చేసి నేను దేవునికి దూరం అయిపోకూడదు, మితముగా ఉండడం అనేది. అందుకు ఏం చేశాడు అనంటే, దేవుని యొక్క వాక్యంలో చెప్పాడు 27వ వచనంలో, ఆ యొక్క గాలికి కొట్టినట్లు నేను పోట్లాడటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టుకొని లోపర్చుకుంటూనా. ఉద్దేశం ఒకటి ఉంది, బహుమానాన్ని పొందాలని. అందుకే మితంగా ఉన్నా, అందుకే లోపర్చుకుందాం. ప్రభువా, నా మనసుని నీకు లోపర్చుకుంటున్నా, నా బ్రతుకుని నీకు లోపర్చుకుంటున్నా, నా నాలుకను నీకు లోపర్చుకుంటున్నా, నా డబ్బుని నీకు లోపర్చుకుంటున్నా. నీకు ప్రభువా అంతా కూడా నీకు అప్పగించుకుంటున్నా. నన్ను నడిపించయ్యా, నన్ను నడిపించని ప్రార్థన చేసుకుందామా? Subscribe now and press the bell icon. Never miss an update.